వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఇరాన్పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై దాడులు జరగడంపై ప్రధాని నరేంద్ర మోదీ గత 48 గంటల్లో 8 పశ్చిమాసియా దేశాల అధినేతలతో మాట్లాడారు. యుఏఈ, ఇజ్రాయిల్, సౌదీ అరేబియా, జోర్దాన్, బహ్రెయిన్, ఒమన్, కువైట్, ఖాతర్ నాయకులతో మాట్లాడారు. అటు కేంద్ర విదేశాంగ శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న పరిణామాలను నిశితంగా గమనించేందుకు అంతర మంత్రిత్వ బృందాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రతిరోజు సమావేశమై పరిస్థితులను సమీక్షిస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, కువైట్ యువరాజు షేక్ సబాహ్ ఆల్ ఖలేద్, ఖాతర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీతో ప్రధాని ఫోన్లో మాట్లాడారు. ఒమైన్, కువైట్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతా అంశాలపై ప్రధాని మోదీ చర్చించారు. గత 2 రోజుల్లో మొత్తం 8 దేశాలతోనూ చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై విదేశాంగ శాఖ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పవిత్ర రంజాన్ మాసంలో గల్ఫ్ ప్రాంతాల్లో పరిస్థితి దిగజారడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఘర్షణ మరింత తీవ్ర రూపం దాల్చడంతో పాటు ఇతర దేశాలకు కూడా విస్తరించిందని తెలిపారు. అన్ని పక్షాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలు పెరగకుండా నివారించాలని, పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని భారత్ కోరినట్లు తెలిపింది. గల్ఫ్ ప్రాంత భద్రతా స్థిరత్వంలో కీలక వాటా కలిగిన సమీప పొరుగు దేశంగా ఈ పరిణామాలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గల్ఫ్ ప్రాంతాల్లో దాదాపు 1 కోటి మంది భారతీయులు ఉన్నారని, వారి భద్రతా శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని వెల్లడించింది. భారతదేశ వాణిజ్యం, ఇంధన సరఫరా గొలుసులు ఈ ప్రాంతంపై ఆధారపడి ఉన్నాయన్న విదేశాంగ శాఖ ఇక్కడి అంతరాయాలు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాలను చూపుతాయని తెలిపింది. వాణిజ్య ఓడలపై దాడులను ఖండిస్తున్నామని, ఇప్పటికే పలువురు భారతీయులు మృతి చెందారని వివరించారు. గత కొన్ని రోజుల్లో జరిగిన దాడుల్లో కొందరు భారతీయులు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు కనిపించకుండా పోయారని విచారం వ్యక్తం చేసింది. 48 గంటల్లో 8 దేశాల ప్రతినిధులతో మాట్లాడటం అంటే ఆషామాషి విషయం కాదు. అది మోదీకి మాత్రమే సాధ్యమవుతుంది అంటున్నారు చాలా మంది. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీ అందరికీ తెలుసు. ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆర్ వాయిస్కి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.